KS23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ హృదయపూర్వక ఆ నారాయణుడే ఈ రాముడు, ఈ రామ పరిపాలన లాంటి పరిపాలన కావాలని ఎంతోమంది ప్రయత్నించారు. మన మోడీ లాంటి వాళ్ళు, పివి నరసింహరావు లాంటి వాళ్ళు ఎంతోమంది సంభవం ఉన్నది. కానీ ప్రజలంతా ఐక్యం రాక ఒకరికొకరు కులమత భేదాలతోటి ఎన్నో రకాల గొడవలు రాజకీయంగా దీని కిందంగా దాని కిందంగా ప్రజల ముందు నడవలేకుండా చాలా అడ్డుకట్లు పడుతుంది. కానీ అది ధర్మం కాదు. ధర్మ పరిపాలన, ధర్మం కోసం ఒక హిందూ అనేది ఏంటంటే మనం అంతా కలిస్తే ఒక నామం, ఒక బొట్టు, ఒక పసుపు, ఒక నీళ్ళు, ఒక గాలి ఎట్లాంటిదో ఈ రామ మంత్రం కూడా అట్లాంటిది. ప్రతి మనిషి సేవించాలి. ప్రతి మనిషి ఆ దారిలో ఎంతో కొంత రాముల వారు చేసినటువంటి పనులలో మనం కూడా అభివృద్ధి చేస్తూ అయినంతలా ఒకంతో నలుగురితో 10 మందితో కలుపుకొని పోతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఎప్పటికీ కూడా రాముని తలుసుకుంటే ఏ కష్టాలు రావు, రామనామం తలుసుకుంటే ఏ రోగి రారు. రాముని ఎప్పుడు మంత్రిస్తే, రామజపం ఎప్పుడు చేసుకుంటూ ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. గొప్ప విషయం ఏంటంటే పొద్దున లేసేటప్పుడు పండేటప్పుడు ఒక్క మాట రామ రామ రామ, ఒక 4 మాటలు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అది మాట్లాడుతూ ఉంటే తన దేహం మొత్తం మంత్రముద్రలోకి వచ్చి ఎంతో ఆరోగ్యం ఇస్తుంది. ఎన్నో పనుల కింద మనిషిని పక్క జరుగుతుంది. ఇది చాలా చాలా కావాల్సిన మంత్రం. ఇది హరిమంత్రం, రామ మంత్రం, ఆ శ్రీమన్నారాయణ మంత్రం. జై శ్రీరామ్. తల్లిదండ్రికి ఆదర్శం. ప్రతి ఒక్కరికి, ఎంతో మందికి, భక్తులకు, రాక్షసులకు, అన్ని రకాల మనుషులకు ఎంతో జ్ఞానంతో, ఎంతో ఉపదేశంతో, ఎంతో మనుషులు చేసుకొని రకరకాల పనులు చేసి ఎన్నో అభివృద్ధులకు, ఎన్నో రేపు రాబోయే కాలానికి ముందుకు రానికి పోనీకి ఎన్నో అభివృద్ధిని కాపాడి రామలింగ స్వామి పూజల కోసము ఎన్నో లింగాల ప్రతిష్టాపన చేసి కొన్ని లక్షల ఎకరాలు మనకు ఇప్పటికీ నిలువగా నిలకట్టలేని ఆస్తి కింద మన రాజ్యానికి ఇచ్చిన మహావీరుడు, మహాధర్మమూర్తి శ్రీరాముడు. రాముడు అంటే ఒక రాముడే కాదు, రాముడు అనేది ఒక